నమస్తే అండి. నా పేరు మన్మద. నేను ఊరికో కథ ఛానల్ అడ్మిన్ని. ఈ ఛానల్ మెయిన్ మోటివ్ ఏంటంటే, ప్రత్యేకించి ఒక ఊరనే కాకుండా ప్రతి ఊళ్ళోని ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని వీడియో రూపంలో మీ ముందుంచాలన్నదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఒక భవన నిర్మాణ కార్మికుడినండి. ఈ ఛానల్ 2025లో స్టార్ట్ అయిందండి. కానీ ఇంతకు ముందు వరకు మీరు ఏ ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ ఎక్కడ కూడా నేను ఇప్పటివరకు యాక్టివ్గా లేనండి. ఎప్పుడు వీడియోస్ చూసే నేను ఇలా ఒక ఛానల్ పెట్టి వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే, ఎవరు వీడియోస్ చూసినా అరకు, అమలాపురం, ఆత్రేయపురం, రాజోలు, రాజమండ్రి, రంపచోడవరం, భీమవరం, విజయవాడ, హైదరాబాదు అంటూ పెద్ద పెద్ద ఊళ్ళనే ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేసి వీడియోలో తీసి చూపిస్తున్నారు. కానీ వృత్తిరీత్యా ప్రతి ఊరు తిరగడం వల్ల ప్రతి ఊరు తనకంటూ ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉండడం నేను గమనించాను. దాన్ని మీ ముందుంచాలన్న ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఛానల్ని స్టార్ట్ చేయాలన్న ఆలోచన అయితే ఉంది, కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, షూట్ ఎలా చేయాలో తెలియదు, ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియదు, కంప్యూటర్ కూడా రాదు, కెమెరా పట్టుకోవడం రాదు. కానీ ప్రతి ఊరిని గొప్పగా చూపించాలనే సంకల్పం మాత్రం బలంగా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మన వీడియో క్వాలిటీ, ఎడిటింగ్ అంతా కూడా చాలా డల్గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం షూటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ మొత్తం ఫోన్లోనే చేయడం వల్ల వీడియో క్వాలిటీ చాలా డౌన్లో ఉంటుంది. కానీ నా సంకల్పం ముందు ఇదంతా చిన్నదనిపించింది. ఇదంతా ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాలనిపించిందంటే, చాలామంది పని చేసుకోవడం మానేసి ఈ వీడియోలు తీయడం, పోస్ట్ చేయడం ఇవన్నీ ఎందుకు అని అనుకుంటున్నారు. వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలనే వీడియో చేయడం జరిగింది. నేను పని చేసుకుంటూనే అవకాశం ఉన్న ప్రతిసారి ఏదో ఒక ఊరిలోని గొప్పతనాన్ని మీ ముందుంచడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. మీరు చేయవలసింది ఒకటే, మీ ఊరిలో ఏదైనా ప్రత్యేకత ఉంటే దాన్ని నాకు తెలియజేయండి కామెంట్ ద్వారా. మీరు కామెంట్ చేయడం వల్ల మీ ఊరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎంత దూరంలో అయినా ఉండొచ్చు, కానీ మీ ఊళ్ళో ప్రత్యేకత ఉంటే మాత్రం ఊరికో కథ మీ ఊరికి ఖచ్చితంగా వస్తుంది. అలాగే మన ఊరికో కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకేంటి లాభం అనుకుంటున్నారా? ఏదో ఒక రోజు ఊరికో కథ ఛానల్లో మీ ఊరి వీడియో కూడా ఖచ్చితంగా వస్తుంది. అలా మీ ఊరి వీడియో వచ్చినప్పుడు మీ ఊరిలో మీకు తెలియని ప్రత్యేకతలు ఏమైనా ఉంటే నేను తెలియజేస్తాను. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తే నీ పేరేంటి, నీ కులం ఏంటి అని ఫస్ట్ అడగరు, ఏ ఊరు అమ్మ మీదే అని అడుగుతారు. ఎందుకంటే ఒక ఊరికి అంత ప్రత్యేకత ఉంటుంది. ఒక్కసారి మన అడ్రస్లోంచి మన ఊరిని తీసేస్తే మనం ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో రకాల మనుషులు, ఎన్నో రాజకీయాలు, కానీ అందరినీ కలిపేది ఒక్క ఊరు మాత్రమే. అంత ప్రత్యేకమైనది ఊరంటే. పల్లెటూరు అంటే మరీ ప్రత్యేకమైనది. మన ఛానల్లో పోస్ట్ చేసే గ్రామాల వీడియోలు మీ సొంత గ్రామమే కాకపోవచ్చు, మీ అమ్మమ్మ గారిదో, లేదా మీకు పిల్లనిచ్చిన మీ మామగారిదో, అమ్మమ్మదో, తాతయ్యదో, నానమ్మదో, పిన్నిదో, బాబాయ్దో, ఎవరొక్కళ్ళది అయి ఉండొచ్చు. ప్రతి గ్రామంతో అందరికీ ఏదో ఒక కనెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. పల్లెటూళ్ళే ఈ దేశానికి పట్టుకొమ్మలనే పెద్దవాళ్ళ మాటలని వీడియోల ద్వారా చూపించాలనే నా ఉద్దేశం. దీనికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు సపోర్ట్ చేస్తే ఈ కార్యక్రమాన్ని ఇంకా గ్రాండ్గా ముందుకు తీసుకెళ్తానని మాటిస్తున్నాను.